నెల్లూరు జిల్లాలో అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆయన సమీక్షించినట్టు పేర్కొన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, రెండోసారి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విజయరావు తదితరులు హాజరయ్యారు. మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల యొక్క కౌంటింగ్ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మన జిల్లాకు ఎలక్షన్ అబ్జర్వర్ గారు కూడా చేరుకున్నారు. 10 లొకేషన్స్లో ఈ కౌంటింగ్ జరగబోతోంది. 10 లొకేషన్స్కు జిల్లా స్థాయి అధికారులను ఇన్ఛార్జెస్గా నియమించడం జరిగింది. ఈ 10 చోట్ల ఎంపీటీసీ స్థానాలకి అనుగుణంగా 42 కౌంటింగ్ హాల్స్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా 46 జెడ్పీటీసీలు, 554 ఎంపీటీసీ స్థానాలకు గాను ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైంది. ఏకగ్రీవాలు పోను 34 స్థానాల్లో 140 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో 362 స్థానాల్లో 960 మంది అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన ఈ ఎన్నికల యొక్క ఫలితాలను రేపు వెల్లడించడం జరుగుతుంది. ఈ ఎన్నికల విధులకు దాదాపు 4,979 మంది అధికారులు విధులు నిర్వహించనున్నారు. దీంట్లో ప్రధానంగా కౌంటింగ్ సూపర్వైజర్సు, కౌంటింగ్ అసిస్టెంట్సు ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశాము. ఒక్కొక్క టేబుల్ మీద 3 నుంచి 4 అధికారులు కౌంటింగ్ సిబ్బంది వారు విధులు నిర్వహిస్తారు. అలాగే ప్రతి మండలంలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క ట్రైనింగ్ కూడా పూర్తయింది. ముఖ్యంగా కోవిడ్ దృష్ట్యా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కౌంటింగ్ సిబ్బంది కానీ, అభ్యర్థులు కానీ, వారి ఏజెంట్లు కానీ కౌంటింగ్ హాల్స్లో ఎవరికైతే అనుమతిస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉండడం కానీ, లేదా కోవిడ్ నెగిటివ్ అనే టెస్ట్ రిపోర్ట్తో మాత్రమే వారికి అనుమతించడం జరుగుతుంది. అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్, ఫేస్ షీల్డ్ లాంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతోంది. కౌంటింగ్ ఏజెంట్స్ ఆల్టర్నేటివ్గా కూర్చున్నప్పుడు ఈవెన్ పీపీఈ కిట్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ హాల్స్ గడిచిన 5 నెలలుగా పూర్తి బందోబస్తులో వాటిని భద్రంగా ఉంచడం జరిగింది. 13,36,000 పైచిలకు ఓటర్సు వారి తీర్పును ఈ పోస్టల్ బ్యాలెట్స్ కానీ, పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్లో భద్రపరిచి రేపు ఇవన్నీ కూడా కౌంటింగ్కి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా వెబ్కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పూర్తి పారదర్శకతతో సజావుగా ఈ కౌంటింగ్ నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. అలాగే ప్రతి కౌంటింగ్ లొకేషన్లోనూ 144 సెక్షన్ కూడా ప్రత్యేకంగా అమల్లోకి తీసుకురావడం జరుగుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా మూసివేయడం జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు లాంటివి నిషేధించబడినవి. అలాగే కోవిడ్ దృష్ట్యా కూడా ఎక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రజలు కానీ, అభ్యర్థులు కానీ, వారి ఏజెంట్లు కానీ గుమిగూడకుండా ఉండడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
ప్రతి డివిజన్ స్థాయిలోనూ ఆర్డీఓలు డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్గా వారి పరిధిలో ఉన్న అన్ని కేంద్రాల్లో ఈ కౌంటింగ్ యొక్క ఏర్పాట్లు అక్కడ స్థానిక డిఎస్పీతో కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తిగా సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకంగా ఇక్కడ క్యాంప్స్ కూడా నిర్వహించి టెస్టులు నిర్వహించడానికి కానీ వ్యాక్సిన్స్ వేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఫలితాలు వెల్లడించడానికి మీడియా పాయింట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. డిపిఆర్ఓ ద్వారా ఎప్పటికప్పుడు రిజల్ట్స్ కూడా వెలువరించడం జరుగుతుంది. ఓవరాల్గా మన జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలా అయితే ఎన్నికలు నిర్వహించుకున్నామో అదే పద్ధతిలో కౌంటింగ్ కూడా పూర్తి చేసి ఈ ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు రిజల్ట్స్ అన్నీ కూడా రేపు సాయంత్రం కల్లా డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి ఎలక్షన్ సర్టిఫికేట్స్ కూడా రిటర్నింగ్ అధికారులు రేపే అందిస్తారు. ఈ క్యాండిడేట్స్ ఎలక్షన్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వారితో పాటు మరొక ఇద్దరిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఆర్ఓ గారి టేబుల్ దగ్గర. సో ఓన్లీ 1+2 మాత్రమే అనుమతిస్తాము. అలాగే ఎక్కడైనా రీకౌంటింగ్ వంటి రిక్వెస్ట్ వచ్చినట్లయితే కౌంటింగ్ పూర్తయిన వెనువెంటనే వారు లిఖితపూర్వకంగా ఆ రిక్వెస్ట్ అందించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా రిటర్నింగ్ అధికారి వారి యొక్క విచక్షణ అధికారంతో దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడైతే మార్జిన్ తక్కువగా ఉందో కౌంటింగ్ మరొకసారి నిర్వహించాల్సిన అవసరం ఉంటుందో అటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే రీకౌంటింగ్కి అనుమతించడం జరుగుతుంది. లేని పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తయిన 10 నుంచి 15 నిమిషాల లోపు రిజల్ట్ డిక్లేర్ చేయడం, అలాగే ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అభ్యర్థికి అందించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇట్లు ముమ్మరంగా 2 రోజుల నుంచి కూడా నిర్వహించారు. అన్ని మండలాల్లోనూ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అలాగే అక్కడ ఎస్హెచ్ఓలు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా కోవిడ్ దృష్ట్యా కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ముమ్మరమైన ఏర్పాట్లు అక్కడ చేయబడ్డాయి. జిల్లా అంతా కూడా రేపటి ప్రోగ్రాం కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధమైందని తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడిన దానికి కంటిన్యూషన్గా ఏజెంట్స్ యాంటీసిడెంట్స్ వెరిఫికేషను ఈరోజు మన 10 కౌంటింగ్ సెంటర్స్లో ఉండేవాటి గురించి మనం కంప్లీట్ చేస్తున్నాం. దాంతోపాటు 144 ప్రొమల్గేషన్ ఆర్డర్స్ ఎట్లాగే ఉన్నాయి అవి మనం నిన్నటి నుంచే సీరియస్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఆ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర. అక్కడ దాంతోపాటు 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే వితిన్ ద ఇన్సైడ్ ద కౌంటింగ్ సెంటర్స్ అండ్ ఎంట్రన్స్ ఆఫ్ ది కౌంటింగ్ సెంటర్స్ అండ్ పెరిఫెరీ దగ్గర 100 మీటర్స్ చుట్టూ కూడా మనం సీరియస్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అది కూడా చేస్తున్నాం. దాంతోపాటు సీసీటీవీ కెమెరాలు, అలాగే వెహికల్స్ పార్కింగ్, క్రౌడ్ గ్యాదరింగ్ లేకుండా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ అవి కూడా పెట్టి జాగ్రత్తగా మానిటర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 1200 మంది పోలీస్ ఫోర్స్ కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ సెంటర్కి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అంటే స్థానికంగా ఉన్న ఎస్డిపిఓస్తో పాటు అదనంగా మన జిల్లాలో ఉన్న అధికారులనే ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. దీనికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఐడి కార్డ్స్ అది కూడా చెక్ చేసి కోవిడ్ ప్రోటోకాలు మెయింటైన్ చేస్తూ స్కానింగ్ చేయబడతాయి. ఏదైతే పర్మిటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయో అవి మాత్రం పర్మిట్ చేయబడతాయి. ఏదైతే నాట్ పర్మిటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయో అవి మాత్రం పర్మిట్ చేయబడవు. అండ్ ప్రతి ఎంట్రన్స్ ప్లేస్లో కూడా మనకు చెకింగ్ జరుగుతుంది. దాంతోపాటు ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం ఒక స్పెషల్ పార్టీని పెడుతున్నాం, లైక్ ఏఎన్ఎస్ పార్టీస్. ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ ఇట్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఒకవేళ అలా గ్యాదరింగ్ ఎవరైనా జరిగితే కనుక మనం
పబ్లిక్ని అంతా సెన్సిటైజ్ చేస్తాం. దాంతోపాటు లోకల్గా ఉన్న అధికారులతో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఈ 10 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఎక్కడైతే మనం బందోబస్తు అది అరేంజ్ చేస్తున్నామో స్థానికంగా ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనేది వారి సహకారం ఖచ్చితంగా అందజేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఇన్సిడెంట్ వెంటనే జరిగితే ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అనేది వెంటనే డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్స్కి అండ్ సబ్ డివిజనల్ స్థాయి ఆఫీసర్స్కి వెంటనే అందజేయాలని ఎస్హెచ్ఓస్కి చెప్పడం మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయటం అంతా కూడా జరిగింది. దీంతోపాటు మన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కూడా రెగ్యులర్గా ఈ 10 కౌంటింగ్ సెంటర్స్లో రెగ్యులర్గా మనం మ్యాన్ ప్యాక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా, స్టాటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఫైనల్గా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు పోస్ట్ కౌంటింగ్ సెషన్ విక్టరీ ప్రొసెషన్స్ ఏదైతే ఉన్నాయో విక్టరీ ప్రొసెషన్స్కి ఎట్లాంటి అనుమతి లేదు. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.